నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తితో ఉన్నాము. ఆయన ఎవరో కాదు, శ్రీ పిట్టంపల్లి రామలింగాచారి గారు, లోహశిల్పి, ఓల్డ్ బోయన్పల్లి. నమస్తే సార్. నమస్కారం అండి. మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేయడానికి నాకు ఎలా ఇంట్రడక్షన్ చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ చాలా అవుతూ ఉన్నాయి. గొప్ప వ్యక్తిగా మీరిప్పుడు పేరుగాంచారు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారు. అయినా కానీ ఒక తెలంగాణ వాసిగా, ఒక తెలుగు మనిషిగా సాక్షాత్తు శ్రీరాముని వారి పాదాలు మీరు తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఎంతోమంది ఈ వృత్తిలో నైపుణ్యం పొంది ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది ఉన్నా కానీ ఈ అదృష్టం మీకే దక్కింది. దాని గురించి మీరేమంటారు? ముందుగా హిట్ టీవీ మీ యాజమాన్యానికి, మీ అందరికీ ధన్యవాదాలు. ఒక కళాకారుడు అతని చేత ఎంత కళ ఉన్నా కానీ చేయించే వాళ్ళు ఒకటి ముఖ్యం. అండ్ ఎంత కళనే నా లోపల ఉండొచ్చు, కానీ నా కళ నేను బయట చూపించుకోవాలనుకుంటే ఉట్టిగా చూపించుకోలేను. అటువంటప్పుడు ఒక దాత, ఒక గుడికి ఏదైనా పని చేయాలన్నప్పుడు దాత, లేకపోతే మామూలుగా మాట్లాడుకుంటే ఒక కస్టమర్. అటువంటి వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు చేపినప్పుడు, అటువంటి వాళ్ళు లేనప్పుడు మా చేతిలో ఎంత కళ ఉన్నా కానీ అది మా లోపలనే ఉంటుంది, కానీ బయటికి 10 మందికి తెలిసే అవకాశం ఉండదు. అవును. ఒకవేళ ఎవరైనా చేయించినాక కూడా ఆ కళ పూర్తిగా చేపిస్తే ఆ దేవస్థానం వరకు 10 మందికే తెలుస్తుంది, ఒక కమిటీ వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే అందులోకి వచ్చే భక్తులకు 10 మందికి తెలుస్తుంది. కానీ మిగతా ప్రపంచం అంతా తెలవాలంటే మీ అటువంటి వాళ్ళు ప్రచార శాఖ, ముఖ్యంగా ప్రచార శాఖ మీ అటువంటి వాళ్ళకు మరీ నేను ధన్యవాదాలు. ఇంతకుముందు వచ్చిన ఛానల్ వాళ్ళకి అందరికీ, మీకు మీ ఛానల్ తరఫున నేను మీ మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ మిత్రులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరుంటేనే ఇవాళ ఈ పిట్టంపల్లి రామలింగాచారి చేతిలో ఉన్న కళ ఏందనేది 10 మందికి మీరు దూయించారు కనుక 10 మంది నన్ను గుర్తుపడుతారు. అదే మీరు లేకుంటే నా షాప్లో తయారైపోతుండే, మా కళాకుటీర్లా ఆ కస్టమర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతుండే, అక్కడ పెట్టిన తర్వాత ఎవరు చేసిన సంగతి కూడా తెలియకపోతుండే. అవును. ఎంతో మంది మీ దగ్గరికి వచ్చి, అంటే ఎన్నో రాష్ట్రాలు దాటి ఎంతో దూరం నుంచి మీకు ఇలాంటి అవకాశం లభించింది. ఇలాంటి అవకాశం లభించింది అంటే అది చిన్న విషయం కాదు. ఏదైనా కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. కానీ ఇంత పెద్ద కార్యం మీతో రాసిపెట్టుంది అని మీరు నమ్ముతున్నారా? అది షూటింగ్ గాంది సినిమా పడద మీద పడదు. ఆల్రెడీ భగవంతుడు అవకాశం మనకు ఈ రోజుల్లో ఇచ్చేయిండు కనుక అది ఇప్పుడు బయటకు వచ్చింది. అది అందుకే నిన్న మనం 2-3 యాంకర్లు కూడా అడిగినరు, మీ పేరులోనే ఉన్నది రామలింగాచారి అంటే, రాముల వారు ప్రతిష్టాపించిన శివలింగమే రామలింగము, శివాలయం అని పేర్లు ఉంటాయి. అందుకే రాముడు మీ అందు దయదలిచి మీకు నాకు ఆ పాదరక్షలు చేసి అని చెప్పేసి అని అడిగిండు. అందుకే అది ఇంతమందిని కాదని కూడా నీ చేతిలోకి వచ్చినాయి. అందుకే మీరు అదృష్టవంతులు, మీరు ఆ పాదుకలు చేయటం. దీంతో మీకు జన్మ ధన్యమైపోయింది, ఇంకోటి చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా మా పెద్ద మనుషులు కానీ, మా కన్నా సీనియర్లు కానీ, మా గురువుగారు, మా పని నేర్పించిన మా గురువుగారు రాఘ వీరబ్రహ్మచారి కానీ, తర్వాత తెలిసిన వాళ్ళు, మీ అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇదే విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. పాదుకలు ఉన్న ఇల్లు కాబట్టేమో ఇంట్లోకి రాగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ మాకు తాకుతున్నాయి. అంటే మీరు తయారు చేశారు, పాదుకలు ఉన్నాయి, నమూనాలు ఉన్నాయి, ఇంట్లో ఇన్ని రకాలుగా ఉంది కాబట్టేనేమో ఇల్లంతా కూడా ప్రశాంతంగా, మీ ఇంట్లో కూడా చూస్తుంటే ఏదో భక్తి భావనతో నిండున్నట్లుగా, ఎక్కడ చూసినా ఒక రకమైన యాంటిక్ పీస్లు, దేవుడికి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఇదంతా మీరు తయారు చేసినవేనా ఇవన్నీ? కొన్ని రెడీమేడ్ ఉంటాయి ఇంట్లో. మేము మొత్తానికి తయారు చేసేది ఎక్కువ వస్తువులు కంప్లీటు 99% దేవస్థానం సంబంధించిన వెండి, రాగి, ఇత్తడి, బంగారం, పంచలోహన్వే ఉంటాయి. తర్వాత ఇండ్లలో కొంచెము ఈ మధ్య సమాజంలో ఈ యాంటిక్ పీసులని, ఇత్తడివి అట్లా కొంచెం వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లాంటి దాంట్లో కొంత మా పని ఉంటుంది, కానీ చాలా వరకు రెడీమేడ్ పనులే ఉంటుంది. ఓకే. మీకు అసలు ఎలా సార్ ఈ ఆర్డర్ ఫస్ట్ మీకు ఎలా వచ్చింది? ఈ అదృష్టం మీకు ఎలా దక్కింది?
ఇది మొట్టమొదలు మాకు మా రిలేషన్ మా బ్రదర్ ఉన్నాడు అతనుకు ఈ ఆర్డర్ ఇచ్చిండు వాళ్ళు ఫస్ట్. ఇస్తే వాళ్ళది ఆయనకు కొంచెం నాకన్నా ఏజ్ ఎక్కువ అయినది. అంత తొందరలో చేసేయటానికి ఆయన కూడా వీలు పడలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడ్డ తర్వాత ఇక నాకు వాళ్ళతోటి మనకు ఇబ్బందులు కావద్దు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఆలోచన ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు మా తమ్ముడు ఉన్నట్టు మేము ఆయనతో చేయిస్తా అని చెప్పేసి నా దగ్గర తీసుకొని వచ్చిన ఆయన. అట్లనే దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుతుంటే ఈ చల్ల శ్రీనివాస శర్మ అని ఎవరైతే ఉన్నారో ఈ ఆర్డర్ మనకి ఇచ్చిన ఆయన, వాళ్ళు అయోధ్య భాగ్యనగర్ సీతారామ చంద్రల స్వాముల వారి సేవా ట్రస్ట్ వాళ్ళది. ఓకే. వాళ్ళు ఇక్కడ మణికొండ దగ్గర ఉంటారు వాళ్ళు. అయితే మణికొండ సైడు మాట్లాడుతుంటే కూడా ఇట్లా మణికొండ దగ్గర కూడా మేము కొన్ని దేవాలయాల పనులు చేసాం ఇట్లా సంగతి. అంటే ఈయన అక్కడ ప్రాపర్ అయినే కనుక ఆ దేవాలయాల విషయాలు మొత్తం ఈయనకు తెలుసు. తర్వాత మాకు ఇచ్చే ముంగల కూడా వాళ్ళని కూడా అడిగారు, ఇట్లా మీ దేవాలయంలో పనిచేసిన రామలింగాచారికి ఇట్లా పాదుకలు ఇద్దాం అనుకుంటున్నాం అంటే, ఆల్రెడీ అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలలో కూడా మా పని వాళ్ళు చూసిండ్రు. చూసినాక ఇక వాళ్ళకు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దేవాలయాలు ఉన్నాయి మేము చేసినాయి. తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చి కూడా అంతా చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఇట్లా పాదాలు చేయాలంటే, నేను పాదాలంటే ఫస్ట్ నాకు అయోధ్య శ్రీరామచంద్ర వారి పాదుకలని నాకు తెలియదు. పాదుకలు చేయాలంటే మామూలుగా గురువులకు చేస్తాం. పాదుకలు అంటే మీకు అసలు ఎటువంటి పాదుకలు చేయాలి, ఎటువంటి ఆర్డర్ వస్తుంది అన్నది మొదట మీకు అసలు ఏం తెలియదు. వాళ్ళు వచ్చి మాట్లాడినాక వాళ్ళతో కొంతసేపు మాట్లాడినాక అప్పుడు చెప్పిండు నాకు, శ్రీరామచంద్ర వారి పాదుకలు ఇవి అయోధ్యకు అన్నాడు. ఏంటి సార్ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అలా చెప్పినప్పుడు? అయోధ్యకు అన్నప్పుడే నేను వింటున్నది కూడా నాకు అర్థం కాలేదు. ఆ మాట నిజమేనా ఇది, మరి మనం అయోధ్య దాకా మేము పని చేస్తున్నాము, మేము అంత అదృష్టం ఉందా మాకు అనే ఆలోచనలోనే ఉండిపోయాను నేను. కానీ ఇది నిజంగా నాకు ఆర్డర్ ఇస్తున్నాను, ఏదో విషయం వింటున్నాం కానీ ఇది మన దగ్గర దాకా వింటున్నాం అని అంత ఫీలింగ్ రాలేదు నాకు. తర్వాత నేను సార్ తోటి అన్నా, సార్ నిజమైన అయోధ్యలోనే మెయిన్ టెంపుల్కేనా ఇది అని అంటే, మేము ట్రస్ట్ ద్వారా దీపిస్తున్నాము, ఇది డైరెక్ట్ యోగి ఆదిత్యనాథ్ గారి చేతిలో పెడతాం, ముఖ్యమంత్రి గారి చేతికి టైం తీసుకొని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇవి జలాద్వాసం ధ్యానాద్వాసం ప్రతిష్టాపన టైం వరకు ఇవ్వాలి మనం. ఇది దాదాపు మీరు నాకు జనవరి 7వ తారీఖు వరకే ఇవ్వాలి మీరు ఇట్లా సంగతి అని చెప్పిండు. అంటే సరే ఆ టైం వరకు ఇస్తాము. ఇక ఎన్ని పనులు ఉన్నా కానీ ఉన్నాయి, చాలా పనులు వేరే ఉన్నవి ఉన్నా కానీ మొదల మెయిన్ టెంపుల్ ఇది దాదాపు ఇప్పుడు చెప్పాలంటే మనకు ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలలో గుర్తింపు పొందుతున్న దేవాలయం. అవును. అందులో మనకు భారతదేశంలో శ్రీరామచంద్ర వారు జన్మించిన స్థలం అది. అంత ముఖ్యమైన ప్రదేశం ఇది. అటువంటి దేవస్థానానికి మనము ఏమాత్రము దీన్ని రోజులు టైం వేస్ట్ చేయకూడదు. కళను ఎంతవరకు మనం సంపూర్ణంగా తీసుకురాగలుగుతాం, ఈ 2 విషయాలలో మనం చాలా జాగ్రత్త తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ పాదుకలలో కొన్ని శాస్త్రోక్త అర్థాలు ఉండాలి. అవును, నేను అదే అడగబోతున్నాను. జనరల్గా మీలాంటి వృత్తి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తారు. కాకపోతే ఏంటంటే పాదుకలు చేయడం గొప్ప విషయం కాదు, కానీ ఆ పాదుకల్లో శంకు చక్ర ఏనుగులు ఉన్నాయి, ఇంకా మన జెండాని కూడా పెట్టారు. రకరకాలుగా మీరు సూర్యచంద్రులు ఉన్నారు. ఇంత నైపుణ్యంతో అంటే ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఎన్నో తెలిసి ఉండాలి. మంచి ఏది, చెడేది, దేనికి ఏది పరిష్కారం అనేవి ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి. అంటే ఎన్నో దేవాలయాలకి చేసిన అనుభవంతో చేశారా, లేకపోతే ఇలాంటివన్నీ తెలుసుకొని చేశారా? ఈ నెల రోజుల్లోనే మీకు ఇలాంటివన్నీ చేయడం ఎలా సాధ్యమైంది? ఈ వర్క్ చేయడం నాది 1986. 1986 అంటే 86 అంటే 86కు ముందే మేము సుత్తెబట్టి పనిచేసాం. 1986 అంటే ఎంత ఉంటుంది సార్ అప్పుడు మీ వయసు? నాకు అప్పుడు 12 సంవత్సరాలు, ఇంచుమించు 12-14 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 55 సంవత్సరాలు. అయితే మా తాతనాల నుంచి వచ్చిన మా వృత్తి వరకు ఈ నీళ్ళ బిందెలు తయారు చేసేది, వంట పాత్రలు, నీళ్ళ బిందెలు తయారు చేసేది మాది. 1986 76? 86. 1986. 68 నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే. 68 అంటే అప్పటికి మనకు 12 సంవత్సరాలు, ఇంచుమించు 12-14 సంవత్సరాలు. అయితే అప్పుడు మాకు 12-14 సంవత్సరాలకే మీరు వర్క్ నేర్చుకోవాలని. ఊర్లో మా కులస్థల ఇండ్లు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మపల్లి మా ఊరు. ఓకే. ఆ ఊర్లో మా ఊర్లో ఉన్న కుటీర పరిశ్రమలు మొత్తం వచ్చేసి మనకు ఒక రోజుకు ఒక 500 నుంచి 600 బిందెలు తయారయ్యాయి, నీళ్ళ బిందెలు. అవన్నీ మనకు వచ్చేసి బేగం బజార్కు వస్తాయి సేల్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి. అయితే ఆ కుటీర పరిశ్రమలలో మా ఊర్లో ఇక ఏమున్నది, ఊర్లలో వెనకటి రోజులలో ఇబ్బంది కదా, భోజనానికే ఇబ్బందులు కదా, ఇంకా చదివించే ముచ్చటే కదా ఉండదు అది. ఆ ఊర్లో ఉన్నది ఏదో గవర్నమెంట్ స్కూల్ అంటే 2, 3, 4 చదివిస్తే ఇంకసరికి ఏదో పనిలో పెట్టడం, ఇదే పనిలో పెట్టుకోవటం. మాకు ఇక కంటిన్యూగా అలవాటు అయిపోయింది ప్రతి ఇంట్లో అదే. ఇక
ఇక ఆ టైంలో మాకు ఈ జౌలి పరిశ్రమ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్. లోహ హస్తకళ శిక్షణ లోహ హస్తకళా శిక్షణ. సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఆ రోజులలో 1986లో మాకు నెలకు 100 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి గవర్నమెంట్ మాకు ట్రైనింగ్ ఇప్పించింది. ఓ. ఇది కార్వింగ్ వర్క్. ఉమ్. అయితే అప్పటికే మాకు ఇత్తడి బిందెలు తయారు చేసే ప్రాక్టీస్ ఉంది కనుక ఈ పనిలో మేము కొద్దిగా ఈజీగా మెలుగగలిగినాం మేము. ఆ పని స్టార్ట్ అయినప్పుడు మాకు గురుగారులు వచ్చేసి రాగి లక్ష్మీనారాయణ, రాగి వీరబ్రహ్మచారి, వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినారు. ఓకే. వాళ్ళ చేతిలో మేము ఈ వర్క్ మొత్తం కంప్లీట్ డిజైనింగ్ వర్క్, షీట్ మీద డిజైనింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత బెంగళూరులో రీజనల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్ అని బెంగళూరులో ఉంటుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. అయితే అందులో ఈ పని కంటే ఇంకా జర పై లెవెల్ పని, అంటే దీని మీద ఉన్న పని ఉబ్బెత్తు పని, అంటే దాన్ని ఐఎంబోజింగ్ వర్క్ అంటారు. అది నేర్చుకోవడానికి మేము బెంగళూరులో అప్పుడు పోయినాము. 1990 నుంచి 92 వరకు అక్కడ అయిపోయిన తర్వాత 93లో నేను ఇక్కడ ఓల్డ్ బోయినపల్లి అస్మపేట్ బస్ స్టాప్లో శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అని ఇక్కడ ఈ కుటీర పరిశ్రమను మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇన్ని రోజుల అనుభవం మాకు ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది మాకు బేసిక్గా స్టెప్ బై స్టెప్ మా గురువుగారు నేర్పించిన ఉంటాయి ఇంట్లో మాకు. అది కొలతలు, దాని పేర్లు, ఒక పీఠము, ఒక పాదము, ఒక కంఠము, ఒక చౌకపీఠము, ఒక పద్మపీఠము, శిఖరము, తర్వాత ఒక శిఖామణి అనేది ఇవన్నీ ప్రతిదీ కొలతల ప్రకారంగానే ఉంటుంది మనకు. ఆ హైట్ను బట్టి, ఆ వెడల్పును బట్టి ఈ పీఠాలను మనం కుదిరియాలి. అయితే ఎక్కడ ఏ పీఠం ఉండాలి, ఎక్కడ కంఠం అంటే పై భాగం ఉంటుంది, అవన్నీ మాకు శిక్షణలో నేర్పించిన భాగంలోనే ఉంటాయి అవన్నీ. మరి మీ గురువుగారు అంత శిక్షణ మీకు నేర్పించారు కదా, ఇప్పుడు మరి ఈ పాదుకలు తయారు చేసే అవకాశం, అదృష్టం మీకు లభించింది. ఇక్కడ మీ గురువుగారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? మా గురుగారు రాత్రి ఫోన్ చేసిండు. మా గురువుగారు వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇట్లా మీ శిష్యుడు అంట, మీ పేరు చెప్పిండు మీడియా ముంగట, మీ పేరు ఆల్రెడీ స్కోలింగ్లో కూడా టీవీలో వచ్చింది, ఇట్లా ఇట్లా చేసిండు అని చెప్తే మా గురుగారు చెప్తే మా గురుగారు రాత్రి నాకు ఫోన్ చేసి ఇట్లా నా పేరు నిలబెట్టినావు, నా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు మీ మీద ఎప్పటికి ఉంటాయి, మీ కుటుంబాల మీద అని చెప్పేసి రాత్రినే ఫోన్ చేసిండు నాకు. ఆయన మేము ఎప్పుడో 86లో ట్రైనింగ్ ఇచ్చిండు కదా, దాని తర్వాత ఆయన ఎక్కడో మేము ఎక్కడో అనేది ఏముండదు. ఇప్పటికీ ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్కనే కలిసిమెలిసి ఉంటాడు. కలుస్తుంటారా? వస్తుంటాడు, మా ఇంట్లో ప్రతి ప్రోగ్రాంలోకి వస్తుంటాడు. వాళ్ళది మాది ఇప్పుడు ఈ వృత్తి నేర్పించిండు అంటే ఈ వృత్తి ఇప్పుడు ఈ మధ్య అంటే కొంచెం వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా చేసేవాళ్ళు తయారైండ్రు, కానీ దాదాపు 20-30 సంవత్సరాల కింద వేరే వాళ్ళు లేరు. ఈ వృత్తి నేర్పించే వాళ్ళు మా కులస్తులే ఉన్నారు, విశ్వబ్రాహ్మణుల కులస్తులే ఉన్నారు. కనుక ఒకటే క్యాస్ట్ కనుక రావడాలు పోవటాలు, కార్యక్రమాలకు దీనికి అన్నిటికీ రావడం పోవటం మామూలుగానే జరుగుతుంది అనమాట. అయితే రాత్రి ఫోన్ చేసి ఇట్లా ఆశీర్వాదం కూడా ఇచ్చిండు, సంతోషమైంది. అయితే ఇదంతా అనుభవాన్ని బట్టి నేను ఈ చల్లా శ్రీనివాస శాస్త్రి గారికి నేను పాదుకలు చేయాలన్నప్పుడు మరి ఇది ఎంత సైజులో ఉండాలి మనకు, మెయిన్ పాయింట్ అది. మొదలు సైజు, ఆ సైజు వచ్చిన తర్వాత దాంట్లో మరి ఏదో బయట మామూలు విగ్రహాలకు ఇచ్చినట్టు, దేవస్థానంలోకి ఇచ్చినట్టు కాకుండా మరి అయోధ్య పోతున్నాయి, శ్రీరామచంద్ర వారి మూల విరాట్ దగ్గరికి పోతున్నాయి అంటే మరి దీంట్లో ప్రత్యేకత ఏమేమి ఉంటాయి? మరి ఉట్టిన మామూలుగా తీసుకుపోయి ఇచ్చినట్టే రెడీమేడ్ కొనుక్కోపోయి ఇచ్చిందని దీని తేడా ఉండదు. దీంట్లో ప్రత్యేకత ఉండాలి ఒకటి. మరి ఎట్లా ఆలోచన చేద్దామంటే వాళ్ళ దగ్గర కొద్ది రోజుల క్రితం ఉన్నది ఒక చిన్న పీసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అయోధ్య మన చెల్లా శ్రీనివాస వాళ్ళ దగ్గర ఆ పాదుకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆల్రెడీ వెండి ఉన్నాయి. దాని మీద కొన్ని ముద్రకలు చూసినా కానీ దీనన్నీ లేవు. దాని మీద ఒక 4, దీని మీద ఒక 4 శంకు చక్రాలు, ఒకటి 2 పద్మాలు, ఇంకేమో ఉన్నాయి, 4 ఉన్నాయి అంతే. అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు చేసేదాన్ని దానికి దీనికి భిన్నంగా ఉండాలి, దీంట్లో ఇంకా శాస్త్రోక్తంగా ఉండాలి, మనం తొందరపడకుండా దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి మేము మా దగ్గర శిల్పశాస్త్ర గ్రంథాలు ఉంటాయి మా దగ్గర. కాకపోతే అవి మనకు తెలుగులో ఒక 2-3 ఉన్నాయి, తమిళవి నా దగ్గర ఒక 12 దాకా ఉన్నాయి బుక్కులు. అయితే ప్రతి పని కూడా నేను మనం ఏమైనా టూర్ పోయినప్పుడు, దేవస్థానాలు పోయినప్పుడు కూడా తమిళ వాళ్ళ పనులకు మన పనుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో తమిళనాడులో వాళ్ళు కట్టించిన గుళ్ళు కానీ, తమిళన్స్ వాళ్ళు చేసిన విగ్రహాల పద్ధతులు కానీ, వాళ్ళు చేసిన మెటల్ వర్క్ కానీ, వాళ్ళు చేసిన షీట్ వర్క్ కానీ, ఏది చేసినా కానీ వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళ చేతితో పొందదు, అది కుదరదు. అంటే దానికి అర్థం ఏంటంటే తమిళనాడులో పుట్టింది ఆ కళ, వాళ్ళకి అబ్బినంత వాళ్ళ చేతి కింద చేసిన వాళ్ళకి వచ్చింది, కానీ వాళ్ళని చూసి చేసిన వాళ్ళకి రాలేదు.
మ్మ్హ. వాళ్ళ చేతి కింద నేర్చుకున్న వాళ్ళకి వచ్చింది, శిక్షణ పొందిన వాళ్ళకు ఆ కళ వచ్చింది. కానీ వాళ్ళని చూసి చేద్దామంటే మాత్రం రాదు అది. అది వాళ్ళ చేతనే పొదుగుతుంది అది. వాళ్ళు ఏ రకంగా విగ్రహం కొట్టినా కానీ నా నవ్వుముఖం ఉంటుంది, మ్మ్. ఆ స్టైల్ ఉంటుంది. ఫినిషింగ్ లేకున్నా సరే, రఫ్ కొట్టినా సరే ఆ స్టైల్ వచ్చేస్తుంది వాళ్ళు కొడితే. అంటే అలా కొన్ని ట్రిక్కులు ఉంటాయి వాళ్ళే, అంటే సూత్రాలు ఉంటాయి. అందుకే ఈ పనికి ఏముంటుందంటే శాస్త్రము, సూత్రము. ఫస్ట్ ఈ వస్తువు అంటే ఏంటిది, ఆ వస్తువు అంటే ఏ టైప్లో ఉండాలి, ఒక కలశం అంటే కలశం ఎట్లా ఉండాలి, కిరీటం అంటే కిరీటం ఎట్లా ఉండాలి, దానికి అవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే దానికి ఈ శాస్త్రాలలో మనం తీసుకున్న తర్వాత ఈ పాదాల మీద మనము హిందూ సాంప్రదాయం ఒకటి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి శ్రీరామచంద్రుల వారు విష్ణు సాంప్రదాయం, మ్మ్. తర్వాత వచ్చి ఆయన విష్ణుమూర్తి స్వరూపం. మ్మ్. కాబట్టి విష్ణుమూర్తికి మనకు చేతులలో చెంకు చక్రాలు, కుడి చేతుల చక్రము, శంకు చక్రాలు, కింద కలశం, ఇక్కడ వచ్చేసరికి స్వస్తిక్, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి సార్, సూర్యచంద్రులు, సూర్యచంద్రుడు, సూర్యచంద్రుల మధ్యలో శంకు చక్రం, కింద వచ్చేసేసి ఇవేంటి సార్, చెట్టు, అది చెట్టు, కల్పవృక్షము, ఇది కల్పవృక్షం. కల్పవృక్షం. అది ఏనుగుకు పైన దిక్సూచి చూపించడానికి అంబారి వాడేది అంకుశం అంటారు దాన్ని. అంకుశం. ఇప్పుడు ఆవులను కొడితే గేదెలను కొడితే ఒక ములుగారు ఎట్లా తీసుకుంటారో, ఆ ఏనుగును అట్లా పైన కూర్చొని కొట్టలేడు కదా ఆయన. అవును. అందుకే దానికి ఏమైందంటే మొదల నుంచి ఇట్లా ఒక రాడుకు కొండి ఉంటుంది, ఇనుముది. అది ఇట్లా నెత్తిలో పొడుస్తుంటారు వాళ్ళు. పొడుస్తుంటే అది ఎక్కడ ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేప్పుడు అది ఆ పొడిచేదాన్ని బట్టి ముందుకు వెళ్తుంటుంది. అది ఎటు సైడ్ పోవాలనేది ముందుకు వెళ్తుంటుంది. అది ఒక దిక్చూచి అన్నట్టు. అది అంటే ముందలకి ఒక మానవుడు ముందుకు పోవడానికి దిక్చూసి ఉండాలి, అది లేకపోతే కుదరదు అది. అవును. దాని తర్వాత వచ్చేసి మనకు జెండా. జెండా. అయితే ఫస్ట్ మనం విష్ణుమూర్తి సాంప్రదాయం కనుక విష్ణుమూర్తి చేతిలో చెంకు చక్రాలు ఉంటాయి కనుక ఆ రెండిట్లని చెంకు చక్రాలను ఇక్కడ ఈ పాదం మీదకి ఆ పాదం మీద తీసుకొని పాదుకల మీదకి. దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు కావాలి మనకు. సూర్యచంద్రులు అంటే మన హిందూ సాంప్రదాయంలో మనకు ఒక మ్యారేజ్ ముహూర్తం పెట్టినా కానీ, వివాహానికి ముహూర్తం పెట్టినా కానీ మన సిద్ధాంతులు, మన పురోహితులు ఈ అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు మీద కానీ ఆ లగ్న బలం లేకుంటే ఏం చేస్తారంటే సూర్యచంద్ర బలం తీసుకొని ఆ పేరు మార్పిడి చేసి ఆ లగ్నం కుదిరిస్తారు వాళ్ళు. ఆ కుదిరించిన దానిక అందుకే మనం సూర్యచంద్రుని ఇద్దరిని తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి కల్పవృక్షం అంటే మంచి కలగలుపులు ఉంటాయి మనం మొత్తం, ఇక అందులో మనకి ఏది లోటులు ఉండదు. అవును. కల్పవృక్షాన్ని ఒకటి తీసుకున్నాము. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ జెండా. జెండా అంటే దేనికైనా కానీ ఒక యుద్ధం జరిగినా, ఒక ఏది జరిగినది ఏదైనా గుర్తింపు పొందిన దానికి ఒకటి జెండా ఉంటుంది. ఆ జెండా మీద ఒక గుర్తు, ప్రతి దేశానికి ఒక జెండా. జెండా అందరికీ జెండాలు ఉంటాయి. ఆ జెండా మీద ఒక గుర్తింపు, ఒక గుర్తుంటుంది. ఇప్పుడు ఏ పార్టీలు అన్ని పార్టీలకు జెండాలు ఉంటాయి, కానీ పార్టీ మీద గుర్తింపు మాత్రం వేరే ఉంటాయి, ఆ గుర్తులు వేరే ఉంటాయి. అట్లా మన ఆయన రథం మీద యుద్ధానికి పోయేటప్పుడే కానీ ఆ రథం మీద యుద్ధాన్ని పైన మనకు జెండా ఉంటుంది. ఆ జెండా హిందూ సాంప్రదాయం ప్రకారంగా స్వస్తికి ఇచ్చినాం దానికి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు ఏనుగు, విష్ణుమూర్తికి వాహనము ఏనుగు, అది మనం అది తీసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి మళ్ళా స్వామివారికి శ్రీరామచంద్ర వారి ఆయుధము బాణము. కానీ ఆ బాణం పనిచేయాలంటే విల్లు ఉండాలి మొదలు, అందుకే ఆ విల్లు కూడా తీసుకున్నాం. స్వామివారి చేతిలో ఎనమ చేతులు ఉండగానే విల్లు లాజికల్ గా అంటే కంప్లీట్ ఆలోచన చేసి. ఈ ఆలోచన ఎవరిది? ఇది ఫస్ట్ మేము ఆలోచన చేసినాక ఇది పేపర్ మీద మొత్తం రాసిన తర్వాత మన కస్టమర్ చూపించినాం. చూపిస్తే ఇక వాళ్ళు ఏం అనలేదు, ఇక అన్నిటికన్నీ కరెక్ట్ వచ్చేసి. ఆలోచన విధానం మీదేనా? మేమే చేసినాం. ఓకే. మొత్తం అంటే ఇంత ఇంకా ఇట్లా ఉండాలి, ఇంకా ఇవి ఉండాలి, ఇంకా ఉండాలి అని ఆ విష్ణు సాంప్రదాయం ప్రకారం అన్ని తీసుకుంటాం. అంటే ఎలా సార్, మీ ఇన్ని చేసిన అనుభవం మీద ఎన్నో దేవాలయాలకు మీరు చేశాను నేను మనం ఆలోచన చేసింది అంటే మెయిన్ టెంపుల్ పోతుందని ఆలోచనతో ఇవన్నీ మనం ముంగలేసుకున్నాము. అది ఓకే. అందులో వచ్చేసి విష్ణుమూర్తి అవతారం దశావతారాలు. ఆ దశావతారాల్లో ప్రథమ అవతారము మనకు మత్స్య అవతారం, అందుకే అక్కడ చేపను పెట్టినాం. తర్వాత వచ్చేసి లాస్ట్కు పాద పద్మములతో నమస్కరించని కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆ పద్మాన్ని కూడా మనము కింద ఇవ్వటం జరిగింది. అవన్నీ అందులో మనం పొందుపరిచి ఇవన్నీ డ్రాయింగ్ చేసిన తర్వాత వాళ్ళకు పేపర్ పంపించేసినాం. వాట్సాప్లో పంపిస్తే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి వాట్సాప్లో చూసుకొని వాళ్ళు సరే బాగుంది అన్నారు. ఇప్పుడు దీని మీద ఉన్నది మొత్తం ఇది మాస్టర్ పీస్. ఇది దీన్ని బట్టి మనకు పాదుకలు తయారైనాయి. అవును. అయితే దీని మీద బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉంది, ఫినిషింగ్ వర్క్ లేదు దాని మీద. అవును. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇత్తడి రేక్ మీద వాళ్ళు ఓకే అన్నారు. అన్న తర్వాత ఇదంతా ఈ ప్లేస్లో ఇదన్నీ మనకు సెట్ కావాలంటే దాదాపు మనకు 12.5 ఇంచుల పొడుగు, 5.5 అంగుళాలు అడ్డం, అంత పెద్ద పాదుకలు ఇచ్చినాం. అంత పెద్ద పాదుకలు అంటే కొంతమంది ఏమన్నారు అంటే ఇంత పెద్ద ఎందుకు పాదుకలు 9 ఇంచులు మస్తు అయితే అన్నారు. అంటే మనం ఒకటి ఆలోచన ఏం చేసినామంటే శ్రీరామచంద్రరావు అదానుభావుడు, అవును, భారీగా ఉంటాడు అంటే మనం చూడలేదు, చరిత్ర అయితే ఉంది కదా, చరిత్ర ఉంది. చరిత్ర కూడా మనం నిరూపించుకోవాలంటే చరిత్రలో
మీరు చరిత్రలో ఉంటే ఉండొచ్చు, మరి వాస్తవం ఏంది, దానికి ఏదైనా ఆధారాలు కనబడాలి కదా మనకు. అన్నప్పుడు నేను ఇద్దరు ముగ్గురు మన మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పిన నేను, అక్కడ నువ్వేం షూటింగ్ చేయలే, నేనేం షూటింగ్ చేయలే, నువ్వునే కొలతలు పెట్టేం కొలవలేదు ఆయనను. హ్మ్. దానికి ఆధారం ఉన్నది చెప్పుకోవాలనుకుంటే విల్లును విరగదీసిన వాళ్ళు ఎవరు? శ్రీరామచంద్రుడు. అవును. ఆ విల్లు ఇరిగే ముందల ఇంకెంతమంది దాన్ని లేవట్టి మీదేసుకుని ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు, హ్మ్. ఎంతమంది లేపలేని వాళ్ళు ఉన్నారు. అవును. మరి ఇంతమంది చేయంది శ్రీరామచంద్ర వాళ్ళు ఒక్కరే ఆయన విల్లు ఎక్కువ పెట్టినప్పుడే ఇరిగిపోయిందంటే మరి ఎంత అహజానుభావుడై ఎంత భారీ స్వామివారు అయి ఉండాలి. దానికి ఒక్కదానికి నిదర్శనం చాలు మనము భారీగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి అని చెప్పినాం. అంటే భారీగా ఉండి ఇరగొట్టినంటే బలంతో ఇరగొట్టిందే కాదు, ఈయనకంటే బలమైనవాడు మన రావణ బ్రహ్మ కూడా ఉన్నాడు. మరి ఆయన కూడా లేవటలేదు. రావణ బ్రహ్మ కదిలే కూడా కదిలేకపోయాడు. మరి రావణ వారి కంటే చాలా బలవంతుడు ఇంకా రావణ. అవును. బలవంతుడు ఒకటి, తర్వాత నీతిజ్ఞానుడు. హ్మ్. ఆయన కూడా లేవటలే అంటే దాంట్లో ఏముందంటే దాని అర్థం ఏంటంటే బలవంతుడు బలంతోనే లేచింది, అది శక్తితోనే పైకి లేచింది కాదు, బుద్ధి బలంతో లేచింది అది. హ్మ్. బుద్ధి బలము శక్తి బలము రెండు, ఆ శారీరక బలము బుద్ధి బలము రెండునే కనుకనే ఆయన శ్రీరామచంద్ర వద్ద దాన్ని లేపగలిగినమాట. ఆయన ఆయన ఈ భారీ మనిషి భారీ స్వామీజీ చెప్పడానికి మనకి ఒక్కటి చాలని నేను చెప్పినమాట. కానీ ఇన్ని రకాలుగా ఆలోచన చేసి మీరు వాళ్ళ ముందు ఈ నమూనాను ఉంచినప్పుడు వాళ్ళు దీనికి ఫిదా అయిపోలేదా సార్? అయితే ఇవన్నీ ఎట్టిన తర్వాత వాళ్ళు నన్ను అడిగిండ్రు, ఇప్పుడు మీరు అడిగినట్టే వాళ్ళు అడిగిండ్రు, మన ఎవరు మన దాతలు అడిగిండ్రు వాళ్ళు. అంటే ఒక్కొక్క దానికి నేను దానికి స్టోరీ కంప్లీట్ సమాధానం చెప్పేసిన. మళ్ళీ మీరు వద్దనుకుంటే చెప్పండి, నేను తీసేస్తాను, నాకు ఇబ్బంది లేదు. కానీ నాకు అర్థమైనంత వరకు, నాకు ఊహాగాహన ఉన్నంత వరకు నేనైతే దాన్ని పెట్టినా నేను. అంటే వాళ్ళు ఒక్కదాన్ని కూడా అబ్జెక్షన్ చేయలేదు. మీరు చెప్పిన అన్నిటికీ సబ్జెక్ట్ ఉంది కనుక పెట్టండి అని. 12 అంగుళాలు అంటున్నారు కదా, 12 అంగుళాల్లో ఇన్ని పడతాయని చెప్పేసి ఎలా అనుకున్నారు? నేను మనకు ఒక 4-5 రోజులు టైం అంతా డ్యామేజ్ కావడానికి ఇదే ఈ ఒక దాంట్లో ఒకటి ప్లేస్లో సెట్ చేయడానికి ఇబ్బంది అయింది. హ్మ్. ఆ ప్లేస్లో ఆ బొమ్మలు ఎక్కడ పెడితే ఎక్కడ డ్యామేజ్ అవుతుంది ప్లేస్ అనేది బాగా ఇబ్బంది అయింది. అవును. అది డ్రాయింగ్ వేయటం మళ్ళీ చెడిపోయడం, డ్రాయింగ్ వేయడం చెడిపోయడం, అట్లా ఒక 3 డేస్ 4 డేస్ ఇంచుమించు మాకు అట్లా దెబ్బతిన్నది. హ్మ్. ఇక లాస్ట్కి ఏదో ఈ రకంగా కుదిరించాం దాన్ని. కుదిరించినాక అప్పుడు అది ప్యాటర్న్ మొత్తం వాళ్ళు ఓకే అన్నాక ఈ థర్డ్ రేక్ మీద ప్యాటర్న్ మొదలు తయారు చేసినాం దీన్ని. హ్మ్. అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ తయారవుతుంది, ఫినిషింగ్ వర్క్ ఏమి ఉండదు ఇది. తర్వాత దాని థిక్నెస్ పెంచుకోవడానికి మనం వుడ్ తోటి కిందంగా పెట్టేసి ఇది చేస్తాం. ఇదంతా అయిన తర్వాత మనము దీన్ని మొత్తానికి మొత్తం ప్యూర్ కాపర్లో మోల్డింగ్ చేసినాం దీన్ని. హ్మ్. ప్యూర్ కాపర్లో మోల్డింగ్ చేసినప్పుడు ఇది ఉట్టి కాపర్ పెడితే మళ్ళీ దీంట్లో ఈ లోహంలో ప్రాధాన్యత ఉండదు. ఉట్టి కాపర్ పెడితే లోహంలో ప్రాధాన్యత గల లోహం అంటే దేవస్థానాలకు సంబంధించింది పంచలోహం. ఓకే. మీరు బంగారం పెట్టినా కానీ పంచలోహం కిందికి రాదు. హ్మ్. అందుకే దాన్ని ఏం చేసినామంటే మేము పంచలోహం అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. దేవస్థానానికి సంబంధించిన ప్రాణ ప్రతిష్టాపన అయిన విగ్రహాలు ఒకటి మనకు రాతి శిలా విగ్రహాలు ఉంటాయి. ఉత్సవ విగ్రహాలకు సంబంధించిందే కానీ లేకపోతే ఇంకా దేవస్థానంలో లోహానికి సంబంధించిన ఏ విగ్రహాలు వాడినా విగ్రహాలే కనుకోండి, లేదంటే మామూలుగా ఏదైనా వస్తువులు వాడుకున్నా ఉత్సవ విగ్రహాలు వాడుకున్నా కానీ పంచలోహంతో వాడుకొని చాలా శ్రేష్టమైన మనం. హుహు. అది ఉట్టి లోహంతో వాడితే అంత పనిచేయదు. అయితే పంచలోహానికి మనం ఏం తీసుకున్నామంటే వాళ్ళ దగ్గర ఇంత బంగారం తీసుకున్నాము, హ్మ్. వాళ్ళ ఇంత వెండి ఇచ్చిండ్రు, మిగతా రాగి సత్తు తగరము ఈ 5 లోహాలు వేసి మనం పంచలోహం తయారు చేసుకొని ఈ రాగితోన కరిగిన మూసలో మనం ఈ పంచలోహాన్ని ఒక 2 కేజీలు మనం అట్లా మిక్స్ చేస్తాం. ఓహ్! చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైతే అంటే ఒక 2 లీటర్ల పాలలో మనం ఇంత స్పూన్ అంత పెరుగు వేస్తే మొత్తం పెరుగు తెల్లారి ఎట్లయితుందో అట్లా ఈ పంచలోహం ఈ రాగిలో కరిగిపోయిన దాంట్లో మిల్ట్ అయిన దాంట్లో ఈ పంచలోహం కలిపినట్టు అప్పుడు దాన్ని వన్నె మారుతుంది, దాని గుణము మారుతుంది. ఓహ్! అప్పుడు ఇది మొత్తం కలిసి పంచలోహం తయారైపోయింది. ఆ పంచలోహాన్ని దీన్ని ఫస్ట్ మనము ఐరన్ బాక్సులన్నా వుడ్ బాక్సులన్నా దీన్ని ప్యాటర్న్ అంటే అచ్చుకట్టి పెడతాం. హ్మ్. ఈ పాదుకలను అచ్చుకట్టి పెట్టిన తర్వాత అది ఆరిన తర్వాత ఆ అచ్చును బయటికి తీసి అది ఎక్కడి నుంచి అయితే మెటల్ లోపల పంపించాలన్న కరిగిన మెటల్ని అక్కడి నుంచి పోస్తాము. దానికి పోసిన తర్వాత పోసినాక ఒక హాఫ్ డే దాన్ని పక్క పెట్టినాక మెటల్ గట్టిగాక మట్టి అంతా రాలగొట్టి అప్పుడు బయటికి తీసినాక ఇది అప్పుడు బయటికి వెళ్తాయి. ఇప్పుడు ఈ చెక్కతోటి ఇత్తడి రేక్ తోటి ఉన్న పాదుకలు మీకు పంచలోహంతో బయటకు వచ్చినాయి మనకు. కానీ చాలా కష్టంతో కూడుకున్న పనే కదా. ఆ మెటల్ గరుగుడు హీటు కూడా కాపర్ కరగటం అంటే మామూలు ఇత్తడి కంటే ఇంకా ఎక్కువ హీట్ కావాలి. ఎన్ని రోజులు పట్టింది సార్ మీరు రఫ్గా ఇంత చేయాలి అంటే? ఇది మనకు ఇత్తడి రేక్ మీద తయారై ప్యాటర్న్ చేసే వరకు దాదాపు ఒక 20 రోజులు 25 రోజులు దీన్ని పట్టింది. ఈ పంచలోహం తయారైనాక ఆ నుంచి మళ్ళీ ఈ పంచలోహం మోల్డింగ్ పని అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం చెక్కడం ఉంటుంది. చెక్కి మొత్తం ఫినిషింగ్ చేసుకొని ఎక్కడైతే కింది కొట్టాలి, ఎక్కడ పైన పెట్టాలి, ఎక్కడ ఏ డిజైన్ కవర్ చేయాలి,
ఈ బ్యాక్గ్రౌండ్ ఎట్లా తీసుకోవాలి, సైడ్ వాల్ ఎట్లా తీసుకోవాలి, అన్నీ మొత్తం సెట్ చేసుకుంటే జరుగు దానికి ఒక 20-25 రోజులు, మొత్తం కలిసి ఒక 50 రోజులు ఇంచుమించు పైన పట్టింది మనం. 50 రోజులు. 50 రోజులు ఈజీగా పట్టింది రెండు, ఇక్కడ ప్యాటర్న్కు దీనికి. కానీ మీరు అనుకున్నట్లు అంటే మీరు మనసులో ఎలా అయితే ఇలానే చెయ్యాలి అనుకున్నారో అలానే కుదిరాయా? మేము అనుకున్న కుదిరయ్యింది, అది కుదిరిదాకా చేయాల్సిందే, తప్పదు. ఆ, కుదిరయ్యా కాదు బాగానే ఉంది పోనీ అన్నట్టు కాదు మనం, ఎందుకంటే మన మనసులో అట్లా చేయాలని లేదు కదా, చేసేది ఏందో సంపూర్ణంగా చేసి. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాయి అంటే అంత దూరం వెళ్తున్నాయి అనేది కనుకంటే ముందు శ్రీరామచంద్ర వాళ్ళు జన్మించిన స్థలంలో పోతున్నాయి కనుక అది మెయిన్ పాయింట్. ఆ, మరి అసలు ఎలా సార్ అంటే ఈ ఈ వృత్తిలో మీరు చేస్తున్నారు, మీతోటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఎవరికి రాని ఛాన్స్ మీకు మాత్రమే రావడానికి కారణం ఏంటి? ఒకటి మొట్టమొదలు మాకు అది రాసిపెట్టి ఉంది మా జన్మల ఈ వస్తువు చేయడం ఒకటి మాకు భగవంతుడు ఇచ్చిన వరం. అది వరమే, అవకాశం అంటే అది వరం అన్నట్టు. ఆయన వరం అయిపోతే ఈ అవకాశాలు మనకు రావు, ఖచ్చితంగా వరం అది. అది ఒకటి బాగా నమ్మటం ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మేము కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, మా బోయినపల్లి ప్రాంతవాసులు కానీ, వాళ్ళందరి అదృష్టం అదంతా, మా అందరి అదృష్టం. మీ అంటే మొత్తం అందరూ కూడా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే వృత్తిలో ఉన్నారా? మా నాన్నగారు ఫస్ట్ ఇత్తడి బిందెల పాత్రలు తయారు చేసే వృత్తి ఉండే. అప్పుడు నల్గొండ జిల్లా కురుమపల్లికి మాకు ఆ ట్రైనింగ్ సెంటర్ వచ్చిన తర్వాత మేము ఇళ్ళకి షిఫ్ట్ అయినాం. ఆహా, బిందెల పని నుంచి ఇళ్ళకి షిఫ్ట్ అయినాము. దాని తర్వాత ఇంకా కొద్దిగా పై కళకు వెళ్ళటానికి మేము బెంగళూరు ఒకటి అయిపోయిన తర్వాత నేను ఎక్కడైతే ఇప్పుడు బోయినపల్లి అస్మావేడి బస్ స్టాప్లో నేను వర్క్షాప్ పెట్టుకొని పని చేసినో అక్కడి నుంచి ఎప్పుడు కానీ నాకు ఒక్కనాడు పని లేదు అనే మాట నాకు తెలియదు. ఉమ్, ఒకటి అయిపోకముందుకి ఇంకా 4 రావటం, అట్లా మొత్తం ఏదైతే 24 అవర్స్లో ఏదో నిద్రపోయినప్పుడు కాకుండా ఎక్కువ శాతం నా ఆలోచన మొత్తం పని మీద ఉంటుండే. పని మీద అంటే డబ్బు సంపాదించాలనే విషయంలో కాదు, ఉమ్, మన దగ్గర పద్ధతి అనేది ఉన్నప్పుడు, మన దగ్గర ఒకటి నీతి నిజాయితీలు ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్ అదే వస్తుంది, నువ్వు వద్దన్న వస్తుంది. ఇవాళ నేను మిమ్మల్ని ఎవరిని అడగలే, నాది మా ఇంటికి వచ్చి షూట్ చేసుకోండి నా దగ్గర కళ ఉందని ఎవరిని అడగలే. నా చేతిలో ఉన్న కళను స్వామివారి సమర్పించుకున్నా, ఆ స్వామివారు మిమ్మల్ని నా దగ్గర పంపించి. ఎప్పుడైనా అనుకున్నారా ఇన్ని ఛానల్స్ మీ వెంట మీకు ఫోన్లు చేసి షూట్ చేయమని అడుగుతాయని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? మీరు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే నా మనసులో ఉన్న మాట మీ ముంగట చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. 30 సంవత్సరాల షాప్ మాది. నేను 93లో అక్టోబర్లో నేను అక్కడ స్థాపితం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను దాదాపు యాదగిరి గర్భగుళ్ళ నేనే చేసిన, తిరుపతిలో ఉచిత బస్సులకు బ్రాస్ వర్క్ అలంకరణ వస్తువులు మొత్తం నేనే చేసిన, కర్మంగట్టు ఆంజనేయ స్వామికి 28 కిలోల వెండి కవచం నేనే చేసిన, ఏడుపాయల గురి జాతర అమ్మవారికి దశమం నేనే చేసిన, శ్రీశైలంలో స్వామివారికి నాగభరణలు అయితే ఎన్నో చేసి ఇచ్చిన. తర్వాత వచ్చేసి బ్రహ్మంగారి మఠం కడప డిస్టిక్, కడప డిస్టిక్లో ఈశ్వరిమాత సమాధి మీదకి మండపం నేనే చేసిన. అట్లా చెప్పాలంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఊరుకున్నవైతే దాదాపు ఇంకా చాలా ఉన్నాయి, వేల దేవాలయాలు ఉన్నాయి. అట్లా నేను చేసినవి వేరే రాష్ట్రాలలో ఉన్నాయి, యుఎస్లో ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. అమెరికాల వరకు కూడా ఇప్పటికి కూడా నడుస్తుంది. ఇంత పని చేసిన దాదాపు 38 సంవత్సరాలు ఉన్న అనుభవంలో నాకు ఒక్కనాడు ఏ పత్రికలు కానీ నా ఫోటో కానీ నా పని విషయం కానీ నా పేరు కానీ ఎన్నడూ రాలేదు. ఏంటి సార్ మీరు ఇన్ని గుళ్ళకి ఇన్ని రకాలుగా చేసి పెట్టారా? చేసి పెట్టినాం. ఎన్నడూ కానీ పత్రికలు కానీ మీడియాలో కానీ, అంటే టీవీలు కూడా లేనప్పుడు కూడా నేను పనిచేసిన. అదే టీవీలు మామూలుగా దూరదర్శన్ టీవీ లేనప్పుడు కూడా నేను పనిచేసిన. కాదు, మీరు నమ్ముతున్నారా మీకు దైవానుగ్రహం బాగా ఉంది అని చెప్పేసి? నేను అది వరం, అది వరం. అనుగ్రహం అంటే దీవించాడు, వరం అంటే ఇక నీకు ఇచ్చినట్టే. అది నీకు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు వరం అంటే. ఇక అందుకే నేను ఎన్నడూ కూడా ఇచ్చేది వేరే వాళ్ళ పనులు వచ్చినప్పుడు, వేరే వాళ్ళ టీవీలలో వచ్చినప్పుడు నేను కూడా అనుకునేది, అరే వీళ్ళందరూ వస్తున్నవి, మరి నేను ఇంత పెద్ద గొప్ప అంటే బయట వాళ్ళకంటే గొప్ప పనులే ఉన్నాయి ఇలా, నేను ఇంత పెద్ద పనులు చేసినప్పుడు కూడా ఒక్కనాడు కూడా నా పత్రికలు నా ముఖం కనబడలేదు, మా పేరు ఒక్కనాడు రాలేదు, మా పని లేదు రాలేదు. ఒక్కొక్కరు నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా 18 సంవత్సరాల దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మా కులస్తుల పిల్లలు కూడా నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకొని కూడా నేను పని నేర్పించేసాను. అట్లా 40 మంది వరకు ఉన్నారు ఇప్పుడు నా దగ్గర పని. ఇప్పుడు మీ దగ్గర 40 మంది ఉన్నారా? 40 మంది నేర్చుకున్నారు నా దగ్గర. ఒకప్పుడు 15 మంది ఉన్న పనులు ఇప్పుడు ఒక 5-6 మందికి ఉన్నారు. పని నేర్చుకోవడానికి వారు వస్తలేరు. అందుకే నేను మిగతా ఛానళ్ళలో కూడా నేను ప్రభుత్వంతో నేను డిమాండ్ చేసింది కూడా అదే అనమాట. ఎందుకు సరే దానికి కారణం ఏంటంటారు? అయితే ఇప్పుడు ఈ పని చేసినప్పుడు ఈ పేపర్లలో కూడా ఎప్పుడు రానప్పుడు కూడా అనుకునేటోను, అంటే ఎక్కువ నాడు కూడా మా ఫోటో కూడా రాదు, మా పని కూడా రాదని నేను ఇద్దరు కూడా విలేకరు అడిగితే కూడా ఎవరేం పట్టించుకోలే. దాని తర్వాత మాకు వర్క్ బిజీ కంటిన్యూ ఉంటుంది నాకు. అయితే ఎప్పుడు నేను వర్క్ను అభివృద్ధి చెందాలి అంటే పని చేసి డబ్బు సంపాదించాలనకంటే ముందు ఈ వస్తువు కంటే ఇంకా రేపటి నాడు చేసే వస్తువు ఇంకా బాగా కుదరాలి. దీంట్లో
చేయాలని అంటే ఎట్లా వస్తుంది ఊకనే మనకు రాదు. ఒక మంచి వస్తువును చూసినప్పుడు గుర్తుపట్టి దాంట్లో ఉన్నది మన ఇంట్లోకి తీసుకురావాలి అని తమిళనాడు వరకు మేము చూస్తుంటిమి. అబ్జర్వేషన్ ఏంటిది, ఇది ఎందుకు ఇంత మంచిగా కనబడుతుందని ఆలోచన చేసేప్పుడు మనకు అర్థమవుతుంది. అందులో ఆల్రెడీ వర్క్లో అవగాహన ఉంది కనుక మనకు అర్థమవుతుంది. దాన్ని గుర్తుపట్టి మనము ఆ స్టైల్లో మనం ఏం చేసే వర్క్లను మేము మొదలుపెట్టినామంట. ఇట్లా మొదలుపెట్టిన తర్వాత మనకు ఈ వర్క్ బాగుందని చెప్పేసి కూడా కస్టమర్స్ మాకు ఫుల్ ఉన్నారు. నేను సెకండ్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు నాకు. ఒక వేరే షాప్ వాళ్ళు తీసుకొని నాకు ఇవ్వటము, వేరే పని వాళ్ళు తీసుకొని నాతో చేయించుకోవటము, సబ్ కాంట్రాక్ట్ అనేటోళ్ళు ఎవ్వరు లేరు నాకు. డైరెక్ట్ నాకు నా షాప్ కాడికి కస్టమర్ వచ్చేటోళ్ళే. దేవస్థానం నుంచి డైరెక్ట్ నా షాప్ కాడికి వస్తారు. తర్వాత వచ్చి ఆయన రాగానే మనం ఏదో మళ్ళీ మొదలు పెట్టాలని కూడా ఉండదు. లైన్లో ఉండవలసి వస్తుంది అందరు. ఒకరిది అయిపోయినాక లైన్లో ఉండటం అది ఒక అదృష్టం నాకు అనమాట. కొంతమంది పని లేదని ఉంటారు కదా, నాకు ఆ టెన్షన్ ఉండదు. నాకు వీళ్ళది ఎప్పుడైపోతుందో వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టాలి, వాళ్ళకి మళ్ళీ టైంకి ఇవ్వాలి, ఈ టెన్షనే మాకు ఎక్కువ ఉంటుంది. మొదటి నుంచి కూడా అయితే మీకు ఎక్కడా కూడా గ్యాప్ దొరకడం అనేది జరగలేదు. మామూలుగా మా రిలేషన్ ఇళ్ళ ఫంక్షన్లా కూడా చాలా దూరం నేను. ప్రతిదీ ఒక దూరమే. ఈ పని విషయమే నాకు ఎక్కువ ఉంటుంది నా మీద. నా వర్కర్లు కానీ, నా షాపు కానీ, నా కస్టమర్స్ కానీ వీళ్ళదే ఎక్కువ. మా ఫ్యామిలీ వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళదే ఉంటుంది. అయితే ఈ వర్క్ను నేను ముఖ్యంగా ఇష్టంతో నేను డెవలప్ చేసుకున్నా. మనము ఈ సమాజంలో ఒక పేరు పొందిన శిల్పిగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను అట్లా ఉన్నా. మీరు ఇష్టంతో మొదలుపెట్టారో, ఇష్టంతో చేస్తున్నారో అనేది మీ వర్క్ను చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మీరు చేసిన ఆ వర్క్ అనేది, ఆ పాదాలు అంత అద్భుతంగా రావడం అనేది వృత్తి ఒకటే తెలిస్తే రాదు. ఏదైనా కానీ శ్రద్ధతో చేయాలి, ఇష్టంతో చేయాలి. అన్నీ కూడా అక్కడ ఆ పాదాలు చూసినప్పుడు మీరు ఎంత ఇష్టంతో చేశారు అనేది అక్కడ కనబడిపోతుంది. అక్కడెక్కడ కూడా మీ కష్టం కంటే కూడా మీ ఇష్టం బాగా తెలుస్తుంది. ఇష్టంతో చేయాలన్నది ముఖ్యమైన పాయింట్ మనకు. అంతా చేసిన తర్వాత ఇది పోయిన శుక్రవారం నాడు మాకు ఒక ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ వచ్చిన తర్వాత మా షాప్ కాడికి చుట్టుపక్కల కొంచెం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మొత్తం అందరికీ. ఇట్లా అంతకు ముందుకే 4 రోజుల ముందే పాదుకలు అవుతున్నాయంట మన దగ్గర అని చెప్పేసి వెళ్తే కొంతమంది వచ్చిపోయినరు. దాని తర్వాత శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కంటిన్యూగా లైన్ నడిచింది మా దగ్గర. దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే పాదుకలు తయారైపోయినాయి పోయిన వారం. ఎలా స్ప్రెడ్ అయింది సార్ ఇంత ఫాస్ట్? ఛానల్ వచ్చింది రాత్రి. కాదు, ఛానల్ రావడానికి కారణం ఏంటి అసలు? ఛానల్ రావడానికి అంటే మా మిత్రుడు ఉండవు, ఆయన శ్రీశైలం అని, ఆయన పొలిటికల్ లీడర్ చిన్నగా. ఓకే. మా షాప్ దగ్గర ఉంటాడు. ఆయన వచ్చి ఏం చేసిండంటే, నేను ఈ పని చేసేటప్పుడు రోజు వచ్చి అక్కడ కూర్చొని చూసిపోతుండే. ఒకనాడు ఏమన్నాడంటే, అన్నా నా ఏడికి పాదాలు అన్నాడు. అంటే నేను ఏ గుడికి అన్నాడు ఆయన. అంటే ఏ గుడికి కాదు, ఇది అయోధ్య పోతున్నాయి అన్న. మామూలుగా నేనేమో అయోధ్యకు అని చెప్పిన. ఆయన ఏమనుకున్నా అంటే, నువ్వు అయోధ్యకు పాదాలు నీ చేతికి వచ్చినాయి తయారు చేయనీకి అన్నాడు. అంటే వచ్చినాయి కదా, చేస్తూనే ఉన్నా కదా నేనన్నా. అంటే మీడియాలో పంపించాలి, పేపర్లో పంపించాలనే ఉద్దేశం నాకు లేదు. అది నాకు తెలియదు కూడా. ఏదో నార్మల్గా కంటిన్యూగా నాకు వారం రోజుల నుంచి ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. ఒక్క ఇంటర్వ్యూకి నేను నోసుకోనాను ఆ రోజులలో. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఒక కెమెరా ముంగల మైక్ పట్టుకొని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా కానీ ఏ రోజు కూడా కెమెరా ముందు తెలియదు మీకు. శ్రీశైలం మా మిత్రుడు ఎవరైతే ఉండి ఆయన పొలిటికల్ ఉన్నాడు కనుక కనీసం ఒక పేపర్లో వేయించినాక ఇద్దాము అని అంటే ఎవరు రారు, అంత అవుతుంది నువ్వు అని చెప్పకని నేను అన్న. ఇట్లా నేను మాట్లాడుకుంటున్నాము. తెల్లారి ఒక విలేకరు వచ్చిండు. మేము పని చేసేటప్పుడే మామూలుగా 2-3 మాటలు తీసుకున్నాడు అంతేగా. తీసుకున్నాడు. ఆయన సాయంత్రం తెల్లారే వేసేసిండు అంతే. వేసినాక మా బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అప్పటికి పాదుకాలు తయారైపోయి పేపర్లలో వచ్చేసింది, టీవీలలో కంటిన్యూ ఆ నుంచి అందరు వచ్చారు. ఇదంతా అయిన తర్వాత ఇక ఈ బోయినపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వచ్చారు. హైదరాబాద్ కాకుండా వేరే డిస్టిక్ నుంచి కూడా వచ్చారు. వచ్చి పొద్దుగాల 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కంటిన్యూగా లైన్ దర్శనానికి వచ్చింది. మీ మిత్రుడు ఒక దెబ్బతో మిమ్మల్ని ఫేమస్ చేశారు. అది చూసిన తర్వాత ఇవాళ జరిగిన దాంతో జనవరి 1 తారీఖు నుంచి ఇవాళ 6 తారీఖు ఇంతవరకు మా షాప్లో పోయి మళ్ళీ వర్క్ మొదలు పెట్టలేదు. మీడియా వాళ్ళతోటే నాకు కంటిన్యూ అవుతుంది. మీ మీడియా వాళ్ళకు అందరికీ చేతులైతే నేను నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఇది జరిగింది. ఇక బంగారం కోటింగ్ వాళ్ళు పంచలోంలో అయిపోయిన తర్వాత వాళ్ళు బంగారం తీసుకొని వచ్చిండ్రు. మా దాతలు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు బంగారం ఇచ్చిపోతే మీరు చేసి పెట్టమని చెప్పారు. అంటే అది బంగారం విలువైన లోహం కనుక మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు, నేను మీ ముంగల చేయటమే కరెక్ట్ అని చెప్పేసి, మీరు కావాలంటే 2 రోజులు ఆపమంటే ఆపుతా కానీ మీరు ఉండాలి తప్పకుండా అని చెప్తే, అట్లా ఏం లేదని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు నైటు. ఆ నైట్ ఒక నాటు టోటల్గా నైట్ మన 8-9 గంటలు పట్టింది. వాళ్ళ ముంగల్నే
వాళ్ళు బంగారం తీసుకొచ్చి అవసరం ఉన్నంత వరకు దీనికి బంగారం ఎక్కించినాం. ఎంత బంగారం పట్టింది సార్ మొత్తం? వాళ్ళు దాదాపు ఒక 20-25 తులాలు వాళ్ళు తీసుకొచ్చారు, పొగలాగా తీసుకొచ్చారు వాళ్ళు, కానీ అంత బంగారం పట్టలేదు. దానికి ఇక ఒక 5-6 తులాలేమో మిలిగింది, మేము జోకలేదు. ఒక 4-5 తులాలేమో మిలిగింది, మిగిలితే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి మిగతా మొత్తం దీనికి ఎక్కిచ్చేసి ఆడి కంప్లీట్ చేసి ఇచ్చేసినాక ఆ నుంచి ఇక ఈ ప్రచారం మొత్తం సాగింది. కానీ పెద్ద మొత్తంగానే 1,03,00,000 వరకు ముట్టిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ పొరపాటున రాసిండ్రు ఒకటి 1,03,00,000 రూపాయలని, ఒక అంటే 3 లక్షలే లేదు, 1,03,00,000 నాకు వచ్చింది ఇప్పటికి 55,000 నా చేతికి వచ్చినాయి. నాకు ఇంకొక 10,000 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు నాకు. ఏంటి సార్ ఇంత వర్క్ మీకు 55,000ఏనా? ఇలా ఇప్పుడు నా ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్న వర్కే అది. ఒక నేను ఇప్పుడు నాకు ఒక నెల రోజులు ప్యాటర్న్ అంటే ఇచ్చిపెట్టండి, నేను 20 రోజులు చేసిన. ఇంకొక విషయం ఏంటంటే నేను తీసుకోవాలనుకుంటే దాని 1,50,000 రూపాయలు నేను తీసుకోగలుగుతాను. మెయిన్ పాయింట్ ఏంటంటే నేను అవకాశం రేటు విషయంలో నేను డిమాండ్ చేయలేదు. వాళ్ళ 55,000 ఇచ్చినా ఇవ్వకున్నా సరే నా చేతికుంటే పాదుకలు తయారు చేస్తే చాలా అనే ఉద్దేశంతో నా మనసులో ఉంది అది. అంటే మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఫ్రీగా చేసి ఇమ్మన్నా చేసిద్దాము అన్న ఇదిలో ఉన్నట్టున్నారు. కానీ వాళ్ళు తీసుకుంటే ఒకటి ఫ్రీగా చేసి ఇచ్చినా కానీ అది నేను డబ్బు ఉండి ఇచ్చినోడిని అయితే కానీ నేను చేసినోడు కాను కదా. ఉమ్, ఇప్పుడు 2 విధాలు ఆలోచన చేయాల్సి వస్తాం మనం. అవును. మనతో చేపించి వాళ్ళు అడగ పెడితే నేను 2 విధాల నా పేరు ఉంటుంది, వాళ్ళ దగ్గర చేతితోనే చేయించినామని. నా అంతలో నేను చేసిస్తే నేను పంపించినట్టు అవుతుంది. గల్లలో పైసలు వేసుకున్న దానికి దీనికి తేడా ఏముంది, అవును. ఉండిలో డబ్బు వేసిన దానికి దీనికి తేడా ఏముంది, ఏముండదు. అట్లా ఆలోచన చేసి నేను వాళ్ళు ఇస్తాన కాడికి తీసుకున్నాను. నేను టోటల్గా ఎంత ఇచ్చారు సార్ వాళ్ళు? ఇప్పుడు వరకు 55,000 మాకు ముట్టింది, ఇంకో 10,000 పంపిస్తా అని చెప్పి. అంటే మొత్తం 65,000 వరకు. 65 వస్తే ఇంకొక 4-5 వేలు ఎక్కువ రావచ్చు, మాకు అంతకంటే ఎక్కువ ఏం రారు. మా పనులకు ఏమైనా కట్నం పోయింది. ఉమ్, అదొకటి బంగారం. తర్వాత వచ్చేసి దాన్ని పెట్టిన మెర్కూరీ అంటే పాతరసం ఉంటుంది. ఈ 2 ఐటమ్స్ ఎక్కువ కాస్ట్లీ కనుక వాళ్ళే భరించుకోరు. ఓకే. వాళ్ళకు ఈ మెర్కూరీ ఈ బంగారం ఎక్కిచ్చే కూలి మొత్తం కలుపుకుంటే వాళ్ళకు ఒక 20-25 వేలు పైన వచ్చే చేతి నుంచి పెట్టుకోరు వాళ్ళు. ఉహు. అయితే మొత్తం కలుపుకుంటే ఒక 1,00,000 రూపాయలు బంగారం కాకుండా 1,00,000 రూపాయలకు అనుకోరారు, 1,00,000 రూపాయలు బంగారం కాకుండా. బంగారం కాకుండా 1,00,000 రూపాయలు. అయితే ఒక మీడియాలోనేమో అది 12 కేజీల బంగారం అని ఇచ్చింది. 12 కేజీలు. అయితే 12 కేజీల బంగారం అంటే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను కూడా ఒక కేజీ ఇస్తే ఇద్దాం అనుకున్నాను నేను కూడా. అయితే వాళ్ళకి 11 కిలోలు వాళ్ళకి మిగులుతుంది కదా. అవును, బాగా ఒక కేజీ ఇస్తే చాలు నాకు. కేజీ ఇస్తే చాలా 5 లక్షలలో నాకు మిగతా మిగులుతాయి కదా. అయితే ఇంకొకటి వచ్చేసి 1,03,00,000 అని రాశాను ఒక పత్రికల. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రాలేదా? నాకు అదే భయం అయింది, 1,03,00,000 అంటే వాళ్ళు వచ్చి ఏమడుగుతారని. అంటే పాదుకలు తీసుకొనిరా 1,03,00,000 రూపాయలు, అది నేను తీసుకొని మీ పైసలు మీకు ఇచ్చేస్తాను. మేము అట్లా గీక్కుంటాం కదా, బంగారం ఉండాలి 1,00,000 అవును. ఆ 3 లక్షలు నాకు ఇచ్చేసే, 1,00,000 నువ్వు తీసుకో. ఉమ్. పట్టిన బంగారానికి చేసిన వర్క్కి 1,00,000 రూపాయలు, 1,03,00,000 రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా హైప్ చేద్దాం అని చెప్పేసి రాశారు సార్. అది చేస్తారు కరెక్టే, కానీ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఏదో నా ఉన్నవాసన నేను చెప్పుకుంటా, గీదానికి 1,30,00,000 ఇచ్చిన అది ఇచ్చిన రూపం వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి కదా. ఉమ్, అది చూపించారు, ఎట్లా చూపించాలి లేదు కనుక ఆయన ఏం చూపిస్తారు, వాళ్ళు ఏం చూపించారు. కాకపోతే ఏంటంటే అబద్ధం అనేది స్ప్రెడ్ కావద్దు. మీరు చేసిన వాటిల్లో ఈ పాదాలు అనేది చాలా అద్భుతం. కానీ ఈ పాదాలు కాకుండా మీరు అసలు ఈ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఏ దేవాలయానికి మీరు ఏమిచ్చారు? ఏ వస్తువు తయారు చేసి ఇచ్చారు? ఇక్కడ నేను హైదరాబాద్లో ఫస్ట్ 1993 మేము షాప్ పెట్టుకుంది. 93లో పెట్టుకున్నప్పుడు ఇన్ని దేవాలయాలు లేవు, మన హిందూ సాంప్రదాయంలో ఇన్ని దేవాలయాలు లేవు హైదరాబాద్లో. ఇప్పుడు ఆనాడు నుంచి ఇప్పటి పెట్టుకుంటే కొన్ని దాదాపు ఒక 1000 దేవాలయాలు ఎక్కువైపోయాయి. అవును. అప్పుడు ఉన్నాయి పాత పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఏముంది సార్, 4 అపార్ట్మెంట్లు పెట్టేసేసి అక్కడ ఒక గుడి వస్తుంది, ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలా తయారు చేస్తే అక్కడ ఒక టెంపుల్ శివాలయమో, ఒక ఆంజనేయ స్వామి, ఒక గణపతి, ఓ సాయిబాబానో ఏదో ఒకటి వెలుస్తుంది. తప్ప ఒక కాలనీ ఏంటంటే అందులో 2 దేవాలయాలు తప్ప. అవును. మరి అటువంటివి చుట్టుపక్కల సిటీకి మొత్తం పెరిగిన కాలనీలలో మరి ఎన్ని వేల దేవాలయాలు అయినాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మానవులు అనేది ఒకప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు కొంచెం మంచిగా బతుకుతున్నారు. ఉమ్, లేనోళ్ళు లేక కొంతమంది ఇబ్బంది ఉన్నారు, లేరని అంటలేను, కానీ ఇంకా అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా బెటర్. మనకు 10 రూపాయలు వచ్చినప్పుడు ఒక 2 రూపాయలు గుడి దేవాలయానికి ఇద్దాము, స్వామివారికి ఇద్దాము, అట్లా ఆలోచనతోటి అటువంటి ఉద్దేశం పబ్లిక్లో ఎప్పుడైతే కలిగిందో అటువంటి కళాకారులకు కొంచెం పని దొరికింది. ఉమ్, పని దొరికినప్పుడు మేము మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా కులస్తులు బాగుపడ్డారు, మా అటువంటిలో కొంచెం గుర్తింపు వచ్చిందనమాట. అయితే ఏనాడు పత్రికల రానిది నేను ఇంతమంది మా ఇంటికి వచ్చి ఇన్ని ఛానళ్ళు వాళ్ళు షూట్ చేసుకున్నారు, ఇంతమంది విలేకరులు వచ్చి నాతో ఇంటర్వ్యూ చేస్తారు, మైకు నా ముంగల పెట్టి అని చెప్పేసి నేను ఇంతవరకు మన డిసెంబర్ 31 తారీఖు వరకు నేను అనుకోలే. 31 కాదు, ఫస్ట్ నాటి నుంచి అనుకున్నాయి. కొత్త సంవత్సరం రాగానే కొత్త సంవత్సరం మిమ్మల్ని ఫేమస్ చేసింది. 2020 నుంచి నాకు మీడియాతో బంధం ఏర్పడింది.
అంతకుముందుకు ఏం తెలియదు మాకు, ఆ సంగతే తెలియదు మాకు. 2024 మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనుకుందాం. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు మీకు ఇంకా ఆల్రెడీ మీరు 30 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా ఖాళీ లేరు అని చెప్పేసి ఎప్పుడు లేము. కానీ ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు మీకు వచ్చే ఛాన్స్ ఉందేమో. అవకాశాలు అంటే ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పాదుకలు మనం ఎప్పుడైతే టీవీలలో వచ్చి స్ప్రెడ్ అయిందో ఆల్రెడీ నాకు ఇప్పటికే ఫోన్లు వచ్చినాయి. మాకు ఇక్కడ వేయాలి, మాకు ఇక్కడ చేయాలి, మాకు ఇక్కడ యూఎస్ఏ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి. యూఎస్ఏ వాళ్ళు అక్కడ మన తెలుగు వాళ్ళు చూసి ఇక్కడ వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఫస్ట్ ఆ శిల్పి దగ్గరికి పోయి సన్మానం చేసి ఆ వీడియో మళ్ళీ నాకు పంపించండి, మనం అతన్ని సత్కరించాలి, మనం అతన్ని జరిగాయా సన్మానాలు? ఆల్రెడీ మన ఎవరు దైవజ్ఞ శర్మ గారు ఫస్ట్ మన గురుగారు వచ్చిండు. ఓ దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు మామూలు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఎవరో తెలియదు, నాకు పరిచయం ఉన్న వ్యక్తులు గారు ఇది కాదు. అడ్రస్ను చూసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని మా షాప్ కాడికి వచ్చారు కూడా. మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మా ఫ్యామిలీ అంటే మా మిసెస్ అక్కడి నుంచి చూస్తుంది ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంటే. ఆమె ఎమోషనల్గా ఒక రకంగా ఇంకో ఫీలింగ్ వచ్చేసింది ఆమె ఫేస్లో. వచ్చేస్తే మా అమ్మాయి ఇక్కడ నన్ను తీసేది విడిచిపెట్టి మా ఆవిడని తీస్తుంది మా అమ్మాయి. ఆ, ముఖంలో ఆ ఎమోషన్ ఎక్కువ అయిపోయింది ఇక, ఆమె అంతా ఫీల్ అయిపోయింది అనమాట. ఇంత ఇంత గుర్తింపు రావటం ఏంది ఇంత తొందరలో, మనకు భగవంతుడు ఇంత పెద్ద వరం ఇచ్చిండేంది మనకేంది, ఇది నిజమేనా, ఇది మనకు కలనా, ఇది అన్నట్టు చాలా వరకు మా బంధువులలో కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ మా కస్టమర్లు కానీ బయట దేశాల నుంచి కానీ, ఎందుకంటే చాలా దేశాలలో కూడా నా దగ్గర నుంచి వర్క్ పోయింది. వాళ్ళందరూ టైం తీసుకొని ఇప్పటిగా మీ ముంగలే ఒక ఫోన్ కూడా వచ్చింది నాకు, మీరు కూడా విన్నారు. అవును. అట్లాంటి ఫోన్లు టైం లేకుండా వచ్చినాయి ఫుల్గా, అంత ఇదైంది. మా ఊరి వాళ్ళు నల్గొండ జిల్లా కురంపల్లి మా ఊరి వాళ్ళు, మా సర్పంచ్, మా ఎంపీటీసీ వాళ్ళు, దాదాపు ఆ ఊరి వాళ్ళందరూ దేవదా ఒక 10-15 కార్లు 2 రోజులు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి మాకు సన్మానం చేసి, మా పూలదండలు వేసి సన్మానం చేసి, మన ఊరి పేరు ఘనకీర్తిని మీరు నిలబెట్టిండ్రు, దేశవ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ మన ఊరి పేరు మీరు తెలిసేటట్టు చేసిండ్రు అని చెప్పేసి చాలా అంటే చాలా వాళ్ళ అభినందనలు మొత్తం మా మీద కురిపించిపోయినరు వాళ్ళు. మరి మీ ఊరు నుంచి ఎవరైనా అంటే కనీసం మినిమం ఏమీ కట్టలేని వాళ్ళకి కానివ్వండి, కనీసం మీకేమీ చెల్లించుకోలేని వాళ్ళకి ఎవరికైనా మీరు ఉచితంగా వర్క్ నేర్పించారా? నా దగ్గర 40 మంది పనులు నేర్చుకోరు. ఇప్పటికి 40 మంది పనులు నేర్చుకున్నారు. వాళ్ళు 40 మంది అంటే కొంతమంది అందులో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు ఇప్పటికి కూడా, నా లెక్కనే మంచి కళాకారులు. కొంచెం తక్కువ ఉన్నా కానీ మంచిగా ఒక పొజిషన్లో ఉన్నోళ్ళే ఉన్నారు, వర్క్ పర్ఫెక్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా తక్కువ ఉన్నారు. కొంతమంది నేర్చుకున్నాక కూడా మళ్ళీ వేరే పని చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. నేను మా ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి పని నేర్పించాను. నేను వాళ్ళు 10th అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు, 10th కాకముందు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉంచుకొని మరి పని నేర్పించినా కానీ వేరే వృత్తిలో ఉన్నారా ఇప్పుడు వాళ్ళు? ఏం లేదు, ఇదే వర్క్లో ఉన్నారు, కాకపోతే వేరే డిస్టిక్లో ఉన్నారు, మహబూబ్ నగర్లో ఉన్నారు, అట్లా వేరే వేరే డిస్టిక్లో ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో గొప్ప విషయం కదా, మా గురువు గారు ఈ స్థాయిలో అంటే. మా చేతి దగ్గర నేర్చుకున్న మా పిల్లలు నిజాన్ని చెప్పాలంటే వాళ్ళు నా మనసులో కంటే ఎక్కువ వాళ్ళ మనసులోనే ఉంది. ఇంకా వాళ్ళకి ఎట్లా ఉన్నదంటే నేను ఇంత పెద్ద గురువుగారి దగ్గర పని నేర్చుకునే ఫీలింగ్ వాళ్ళ మనసులో వచ్చేసింది నాకు. వాళ్ళకు ఇప్పుడు మీరు రాముల వారికి చేశారు, అలాగే సాయిబాబాకి కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఎవరికైనా కానీ ఇలానే అంటే ఏదైనా కానీ మీ తరపు నుంచి ఇంకా మీరు చేసిన వాటిలో అన్నిట్లో కంటే మీకు ఇష్టమైంది ఏంటి? నేను టెంపుల్ అంటే నేను పేరు పొందిన టెంపుల్ చేసినప్పుడు యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట ఏం చేశారు? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోనే 2012లో ఏప్రిల్లో మేము అక్కడ అక్కడనే ఉండి వర్క్ స్టార్ట్ చేసినాం యాదగిరిగుట్ట. అయితే అక్కడ అంతకుముందుకి దాదాపు 100 సంవత్సరాల కింద తయారు చేసిన ఉత్సవమూర్తులు ఉన్నాయి యాదగిరిగుట్టలో. తర్వాత అదేమైందంటే కాలక్రమేణంగా కొంచెం ఆ కవచాలు కానీ ఆ ఉత్సవమూర్తులు కానీ తీయటంలో పెట్టడంలో అంత వాడకంలో కొంచెం భిన్నానికి వచ్చినాయి. భిన్నానికి వచ్చినప్పుడు మన చిరంజీవి స్వామి గురుగారు ఉండి ఇది కొంచెం భిన్నానికి వచ్చిన విగ్రహాలకు మనం ఇట్లా పూజలు చేయడం కరెక్ట్ కాదు, దీన్ని కొంచెం రిపేర్లన్నా చేపియండి, లేకపోతే దాత ఉంటే, ఎందుకంటే లక్షల రూపాయల పనులు కదా, కొంచెం దాత ఉంటే కొత్తగా చేయించండి అని గురుగారు చెప్పిండు. చెప్తే అప్పుడు కృష్ణవేణి మేడం అని ఈవో ఉండే మన యాదగిరిగుట్టలో, ఆ మేడం బాగా పట్టించుకున్నారు, దీన్ని మనం ఉన్న టైంలోనే మారుద్దాము, దీన్ని చేద్దామని ఆ పూజారి గారు అర్చకులందరినీ కూర్చోబెట్టుకొని మీటింగులు పెట్టి, ఆ చైర్మన్ గారు ముంగల కూర్చోబెట్టుకొని అందరు పెట్టి మీటింగ్ పెట్టేసి దీని మొత్తం మీద అయితే ఎండోమెంట్ కమిషనర్ గారితో పర్మిషన్ అనేది వచ్చేసింది మారుద్దామని. అది వచ్చిన తర్వాత
సరే చేద్దాము, అది కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఎవరికి ఇద్దాం దీంట్లో, ఎవరు చేస్తారు? మరి ఇంత పెద్ద వర్క్ చేయాలంటే రేపనాడు చేసిన తర్వాత దీనికన్నా పాతవే బాగున్నాయనే ఫీలింగ్ రావద్దు ఎవరి భక్తులలో. ఉమ్, ఉంటే ఎట్లుండాలంటే దానికన్నా మంచిగున్నాయని కూడా రావద్దు, మళ్ళీ చేంజ్ చేసిన ఫీలింగ్ రావద్దు, అవే చూస్తున్నాం అన్నట్టే ఉండాలి. అవును. నిన్న వచ్చిపోయిన ఆయన, పోయిన సంవత్సరం వచ్చిపోయిన ఆయన కూడా ఇప్పుడు వచ్చిన ఆయన అవే విగ్రహాలు అనే ఫీలింగ్ ఉండాలి. కానీ దీంట్లో ఏదో మార్పు వచ్చింది, ఏంది ఏం చేసారు వీళ్ళు అనేది చేసిన సంగతి తెలుస్తుంది, కానీ ఆ వస్తువు మారింది అన్నట్టు అంత ఫీలింగ్ తెలియకూడదు అనే ఆలోచనతోటి వాళ్ళు అట్లా ఉండాలి కళాకారుడు అని చెప్పి చెన్నై నుంచి పిలిపించారు వాళ్ళు. చెన్నై నుంచి పిలిపించిన తర్వాత ఇక్కడ నా గురించి కూడా ఎట్లా తెలుసో వాళ్ళు నాకు తెలియదు, కానీ నా దగ్గర నుంచి కూడా నాకు ఒక ఫోన్ చేసిండ్రు రమ్మని, గుట్టకు రాండి ఇట్లా పని ఉందని చెప్పేసి ఈవో గారు ఆఫీస్ నుంచి చేస్తున్నాం రాండి అంటే అప్పుడు కూడా ఇదే సంతోషం. ఉమ్, యాదగిరిగుట్ట అంటే చేద్దాంలే అన్నట్టు పోయినాం. పోయి ఆడే మీటింగ్లు అందరు ముంగలే మాట్లాడినరు వాళ్ళు, అందరి కళాకారులను కూర్చోబెట్టే మాట్లాడారు, సపరేట్ ఏం లేదు. ఎట్లా చేస్తారు మీ పద్ధతి ఏందని అడిగిండు. అడిగినప్పుడు ఒక్కొక్కరి అనుభవం వాళ్ళు చెప్పిండ్రు, నా అనుభవం కూడా నేను చెప్పిన. నేనేం చెప్పినంటే ఫస్ట్ ఇది ఒక మట్టిలో తయారవుతుంది, మీ దగ్గర ఉన్న విగ్రహాన్ని మీ ఆ కొలతల ప్రకారం మేము మట్టిలో తయారు చేస్తాం, క్లేలో తయారు చేస్తాము. ఉమ్, అంత పర్ఫెక్ట్ ఉన్నది, ఆ ఫోటో ఈ ఫోటో రెండు సేమ్ ఉన్నాయి, లేకపోతే ఆ విగ్రహం పక్కకి పెడితే కరెక్టే ఉండదని మీరు నాకు ఎన్ఓసి ఇస్తేనే నేను మళ్ళీ క్యాస్టింగ్ వర్క్ చేస్తాను దాన్ని. ఓ మళ్ళీ చేసిన తర్వాత దాని లేక నాకు లేదని నువ్వు పక్క దొరికితే నేను మళ్ళీ పెట్టుకున్నది అని చెప్పేసి నేను ఖచ్చితంగా మాట్లాడిన వాళ్ళతోటి. మాట్లాడితే వాళ్ళకు కొంచెం నమ్మకం ఏం కుదిరిందంటే ఈయన పర్ఫెక్ట్గా సబ్జెక్టు చెప్పుకుంటూ వస్తున్నాడు, దీంట్లో ఈయనకు కొద్దిగా అవగాహన ఉన్నది, ఈయనకి ఇద్దాంలే అని చెప్పేసి వాళ్ళు తర్వాత వారం రోజుల తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, వాళ్ళు కమిటీ వాళ్ళు డిసైడ్ చేసుకొని మళ్ళీ పిలిచిండ్రు. మళ్ళీ పిలిచిన తర్వాత పోయి ఇట్లా మీకు వర్క్ ఇస్తాం మేము, మీరు చేయండి, ఆ అమౌంట్ విషయం కింద మాట్లాడుకోండి, మేము అడ్వాన్స్ ఇస్తామని చెప్పిండు. అంటే అప్పటి వరకు అది వర్క్ ఇస్తారు, మేమే మా షాప్ దగ్గరనే బోయినపల్లి చేస్తామని మేము అనుకుంటున్నాం, వాళ్ళ మనసులో అది లేదు. ఆ అర్చకులు ఏం చెప్పారంటే ఇది ఇప్పుడు శ్రీరామచంద్ర వారు జన్మస్థానంలోనే గుడి ఎట్లా ఉన్నదో యాదగిరిగుట్టలనే విగ్రహాలు తయారు చేయబోలే వాళ్ళ మనసులో ఉన్నది. అది ఆ, అక్కడికే వెళ్ళి మీరు ఆడనే ఉండి చేయాలంట, మాకు షెడ్ ఇస్తారు, మేము ఆడనే ఉండి చేయాలన్నారు. అంటే నేనేమనంటే నేను అక్కడ ఈ వర్క్ చేసుకుంటే ఉంటే చిన్న పని కాదు, ఒక 2 రోజులు చేసి వచ్చినాం, తర్వాత మన పని మనం చేసుకున్నట్టు కాదు, అంతే కదా. దాదాపు 5-6 నెలలు పడుతుంది. ఉమ్, ఇది చేసుకుంటే ఈడ ఉంటే నాకు షాప్ ఇబ్బంది పడుతుంది, నా పనులు నేను ఉంటా, నా పనులు ఉండాలి కదా, ఫ్యామిలీని విడిచిపెట్టి వచ్చాడు ఉండాలి కదా, మేము కూడా ఉండాలి. ఇది అలవాటు అయిపోయింది, పొద్దుగాల షాప్ పోవటం సాయంత్రం రావటం, ఇవన్నీ కుదరదు, నాకు కుదరదు, ఇది నేను షాప్ కాడ అయితే చేస్తా, లేకుంటా లేదని చెప్పేసి నేను వెళ్ళొచ్చిన. ఉమ్, వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని పెండింగ్లో పెట్టారు, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. పెండింగ్లో పెట్టినాక మా బంధువులు కొంతమంది, మా మిత్రులు కొంతమంది ఉండి మీరు అది ఆలోచన చేయకు, నువ్వు అది ఎంత ఇబ్బంది అన్నా జరగని, అందులో మిలగకపో, ఉమ్, ఎట్టి పరిస్థితులు నువ్వు యాదగిరిగుట్టది వదిలిపెట్టకుండా మా పని చేసేయాలని నా తోటి కళాకారులు కూడా చెప్పారు. నా తోటి కళాకారులు మా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అవును. నీకు వచ్చింది ఫోను, నువ్వు పోయినావు, ఆల్రెడీ మాట్లాడినావు, నువ్వు దాన్ని వదిలిపెట్టకు, అది వదిలిపెడితే నువ్వు పొడగొట్టుకున్నావు అవుతావు, రేపు తెలుస్తా నీకు ఆ సంగతి, ఇప్పుడు తెలియదు, నువ్వు తప్పకుండా చేయాలని చెప్పేసి మా మిత్రులు మా బంధువులు కొంతమంది టైట్ చేశారు. టైట్ చేసినాక కూడా నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ శ్రీకృష్ణవేణి మేడం మళ్ళీ ఫోన్ చేసిండ్రు, ఫోన్ చేసి పని ఉంది రాచారి మాట్లాడాలన్నారు. అంటే సరే అని చెప్పేసి పోయినాం. పోయిన తర్వాత ఇక్కడనే ఎమ్మెల్యే క్వార్టర్స్లో వస్తే ఆడికి పోయినాం. పోయిన తర్వాత ఏ ఊరు మీద అన్నాడు, అంటే నా గురించి ముందు తెలుసుకుంది, మొత్తం తెలుసుకున్నాక ఏ ఊరు మీద అంటే నన్ను ఎట్లా చేసి దాన్ని టైట్ చేసి అవునవునవును. ఎట్లా మొత్తం మీద వర్క్ అప్పచెప్పాలి ఆడనే అని చెప్పాలని మనసులో పెట్టుకొని ఏ ఊరు మీద అడిగితే మాది నల్గొండ జిల్లా ఇట్లా కురుమపల్లి ఇట్లా సంగతి. అంటే మీ డిస్టిక్లో ఉన్న యాదగిరిగుట్ట, అది యాదగిరిగుట్ట కదా డిస్టిక్లో, నల్గొండ అది, అవును. మీ డిస్టిక్లో ఉన్న యాదగిరిగుట్ట మీరు చేయకపోతే ఇంకోరు చేస్తారు, నీకు చేయాలన్నంత ఆలోచన వస్తలేదా, నువ్వే చేయాలి తప్పకుండా, నువ్వు చేస్తేనే నాకు నువ్వు హ్యాపీ, లేకుంటే ఆ విగ్రహాలు అట్లనే ఉంటాయి పాతగా అన్నట్టు. ఓ అంత మాట అనే వరకు నేనేమన్నా అంటే ఇక అప్పటికే మా వాళ్ళు కూడా డిసైడ్ చేసారు కదా, సరే అని చెప్పేసి నేను చేస్తాలే మేడం అని చెప్పి ఒప్పుకున్నా అడ్వాన్స్ తీసేసుకున్నా. ఇక వర్క్ అక్కడనే స్టార్ట్ చేసినాం, కానీ బాగా ఇబ్బందులు పడ్డాం, ఓ చాలా ఇబ్బంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న దానికి ఒక దగ్గర పోయి చేసిన తేడాలు వస్తాయి. కానీ ఇక మొత్తం ఏదైతే కంప్లీట్ చేసిన వర్క్, అది చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇంకా మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేయించారు. ఇక ఆ మిగతా వర్క్ అయితే ఇక్కడనే చేసినాము. మొట్టమొదలు నాకు జీవితంలో పని ఈ శిల్పకళలో పేరు తీసుకొచ్చిన దేవస్థానం అంటే యాదగిరిగుట్ట. దాని తర్వాత అది ఒక రాష్ట్ర లెవెల్, ఇప్పుడు ఒక స్టేట్ లెవెల్, అది ఇప్పుడు నేషనల్ లెవెల్, భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చిందంటే శ్రీరామచంద్ర వారి పాదుకలు అయోధ్య.
దీంతో ఇంకా పూర్తిగా పేరు వచ్చింది నాకు. ఖచ్చితంగా. అంటే తెలియని వాళ్ళకి కూడా మీరు యాదగిరిగుట్ట చేశారు. కానీ యాదగిరిగుట్టలో మీరు చేసిన ఆ ప్రతిభకి మీరెంత బాగా చేసినా యాదగిరిగుట్టలో చేసిన తర్వాత, యాదగిరిగుట్టలో చేసిన తర్వాత కొద్ది రోజులకు మన మాజీ సీఎం కేసీఆర్ గారు మన యాదగిరిగుట్ట పునర్నిర్మాణం చేసిన కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యక్రమాన్ని కూడా మిగతా వరకు కూడా నాకు ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు వాళ్ళు. మన ఆనంద్ సాయి సార్ కానీ, తర్వాత కృష్ణరావు సార్ కానీ, వీళ్ళందరూ ముందుకు వచ్చి నన్ను ఆఫీస్కి పిలిపించి ఈ వర్క్ అంతా మీరు చేయాలని చెప్పేసి, అంటే నాతోటి అంత పనులు లేరు ఇప్పుడు, ఇబ్బంది అవుతుంది, అది లక్షల కోట్ల మీద ఉన్న పని, అది నాకు కుదరదు, నాకు పనులు తక్కువ ఉన్నారు, నేను చేయలేను అని చెప్పేసి ఉంటాను. అప్పుడు మాకు పని నేర్పించిన గురువారు ఎండోమెంట్ ఆఫీస్ కదా, వీళ్ళది హ్యాండిక్రాఫ్ట్ ఆఫీస్. అయితే వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి హ్యాండిక్రాఫ్ట్ ఆఫీస్కు ఫోన్ చేసి, ఇట్లా మాకు ఈ వర్కుల అనుభవం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, తర్వాత వచ్చేసి టెండర్లు ఎంత అమౌంట్ మనం దాన్ని ప్లే చేయాలి, ఈ వర్క్ చేసినాక మనము దానికి ఎన్ఓసి ఇస్తే దానికి బిల్లులు ఇవ్వనికే, ఇవన్నీ మాకు అనుభవం గల ఆఫీసర్ కావాలి మీ దగ్గర నుంచి అని వాళ్ళు హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మా గురుగారికి ఇచ్చారు పేరు. మా గురుగారు అప్పటికే మన రిటైర్మెంట్ కావడానికి టైం దగ్గరకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆయన మనం మీటింగ్లో పోయిన తర్వాత, నేను ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది, నేను చేయలేను, మా శిష్యుడు ఉన్నాడు, నేను ఆయన పంపిస్తా అని చెప్పేసి నన్ను పంపించిండు. నన్ను పంపించినప్పుడు వాళ్ళు యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ మెంబర్గా నాకు మెమరీ అది ఇచ్చిండ్రు. ఈ టెండర్లు క్లియర్ చేయడం, ఎన్ఓసీలు, వర్క్ చూసుకోవడం, ఇదంతా నాకు వాళ్ళు అమౌంట్ ప్లే చేసేది. నాకు అమౌంట్ ఏ మీటింగ్ పోయినా కానీ దాని వర్క్ ఎంత తీసుకున్నా అమౌంట్ ఎంబడే మన అకౌంట్లోకి వస్తుండే. ఆ విధంగా నేను దాదాపు మనకు యాదగిరిగుట్ట వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను చేసిన దాన్ని. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇలాంటివి ఎన్నో మీరు చేపట్టాలని చెప్పేసి, మీ వృత్తిలో మీరు ఎంతో గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలి అని చెప్పేసి మా హిట్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, సంతోషం, ధన్యవాదాలు.